ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను ఎన్నడూ విడువను నిన్ను నేను ఎన్నడూ విడువను నిత్యము నీతోనే జీవింతు సత్య సాక్షిగా జీవింతు రక్షణతో నన్ను రక్షించెన్ నిత్య రక్షణతో నన్ను రక్షించెన్ ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతు పూర్ణానందముతో నీకే అర్పింతు రాజ్యములో నన్ను చేర్పించన్ నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ మేఘరథములపై రానయ్యున్నాడు యేసు రాజుగా రానయ్యున్నాడు ఆరాధింతును సాష్టాంగపడి ఆరాధింతును సాష్టాంగపడి స్వర్గరాజ్యములో యేసు సత్యదైవం యేసు నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ తల్లి ప్రేమను మించిన లోక ప్రేమను మించినదే నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమ
Greetings everyone. A special thanks to Reverend Jeevaratnam Pakirla garu. What an amazing song. Most of us are familiar with this song. Nitya Premato Nannu Preminchan. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినటువంటి గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ. లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ with everyone for a few minutes before we dive into the Word of God. Thank you. Praise the Lord. Sanju garu, praise the Lord. Bandhavi garu, praise the Lord. Thank you, Rajkumar garu. Thank you everyone. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వి ఆల్ ఆర్ డెఫినెట్లీ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేజ్, అన్ ఇంట్రెస్టింగ్ టైం. బహుశా ఎవరము ఊహించలేదేమో ఇలాంటి పరిస్థితులు వస్తాయని. బట్ స్టిల్ గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ హీ ప్రొటెక్ట్స్ హిస్ పీపుల్, హీ గైడ్స్, హీ లీడ్స్. మంచి కాపరిగా మన దేవుడు తన పిల్లలని కాపాడుతూ ఉంటాడు. మణి గారు ప్రైజ్ ద లార్డ్, మైకేల్ ప్రైజ్ ద లార్డ్, అభిషేక్ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సందీప్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. రాజ్ కుమార్ గారు ప్రైజ్ ద లార్డ్. హౌ ఈజ్ ఎవ్రీవన్ డూయింగ్? ఎలా ఉన్నారు అందరూ? లాక్డౌన్లో ఉన్నాం అందరము. We all are confined to our houses. అందరూ ప్రార్థన చేస్తున్నారా? How many of you feel that you have been closer to God in this time? ఈ టైంలో నేను దేవునికి ఇంకా చాలా దగ్గర అయ్యాను అని ఎంతమంది భావిస్తున్నారు? This is a great opportunity for us to meditate on His word, to pray, to just look back and thank God for all the faithfulness. This is a great time to sit back and thank God for how good He was to us. Praise the Lord. Akshay, praise the Lord. Thank you everyone for joining. Prayer చేసుకుందాం. Let us pray. మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. దేవుడు ఒక వర్తమానమును నా హృదయంలో ఉంచారు. వర్తమానమును మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, భూమి ఆకాశాలను సృష్టించిన గొప్ప దేవ, మీకు మహిమ మహిమ మహిమ. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపే మమ్మల్ని ఎరిగినవాడ, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమెవరము ఊహించలేదు ఇలాంటి పరిస్థితుల్లోనికి మేము వస్తామని. కానీ ప్రభువా, లార్డ్, వీఆర్ స్టిల్ థ్యాంక్ఫుల్, వీఆర్ స్టిల్ ఫెయిత్ఫుల్, వీఆర్ స్టిల్ లాయల్. మా విశ్వాసము ఏమాత్రము కూడా కదిలించబడలేదు. వీ హ్యావ్ అవర్ హోప్, అవర్ హోప్ ఈజ్ స్ట్రాంగ్, అవర్ ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్, నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీరు మా పట్ల చేసినటువంటి గొప్ప కార్యములను తలంచుకొని హృదయపూర్వక జిహ్వ బలులను మీకు అర్పించడానికి మీ పాదముల దగ్గరికి మేము వచ్చాము. మా హృదయములను సిద్ధము చేయండి. మీరు నా మనసులో ఉంచినటువంటి ఈ మెసేజ్, ఈ వర్తమానమును తండ్రి ప్రజలతో పంచుకుని ఉన్నాను. నాకు కాదు యెహోవా, నాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే తండ్రి. Let your name be glorified. Let your name be exalted. We give you thanks. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ మెసేజ్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండలాగున సహాయం చేయండి. ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you everyone for joining.
All right. Let us turn our Bibles to 2 Chronicles chapter 24. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము. The theme of our sermon is lessons from the life of Joash. యోవాషు జీవితంలో నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకుందాం. He is probably the youngest king in the Bible. Joash was the youngest king in the Bible. He started ruling at the age of 7. Could you imagine that? At the age of 7, 7 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ చిన్న బిడ్డ రాజుగా నియమించబడ్డాడు. He was a king at the age of 7. And the Bible says in 2 Chronicles chapter 24, Joash was 7 years old when he became king, and he reigned in Jerusalem for 40 years. Joash did what was right in the eyes of the Lord all the years of Jehoiada the priest. ఈ చక్కని మాటలను మనము చదివినట్లయితే, యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. 2వ వాక్యము, యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. This 7-year-old king was a faithful king, was a loyal king. But there was a condition. The condition is his leader, his spiritual leader, probably his spiritual father, the man who was guiding Joash, because he was 7 years old. 7 సంవత్సరాల వయసు, చిన్న వయసులో రాజయ్యాడు. It is not that easy to rule a kingdom at the age of 7. So the high priest or the priest Jehoiada was helping him, was guiding him. He was always there for us. He was always there for Joash. How many of you just look back and see the leaders in your life, the leaders that have impacted you, the leaders that were always with you? మీ కష్టకాలంలో, దుఃఖ సమయంలో మీ భుజము మీద చెయ్యి వేసి, I am with you and I want to walk with you in this phase of life అని మీతో చెప్పినటువంటి నాయకులు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఉండే ఉంటారు. యోవాషుకు తన జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి, a spiritual father, a spiritual leader who was guiding him to rule this kingdom, Jehoiada the priest. And the Bible clearly says Joash did what was right in the eyes of the Lord. What a great sentence. What was right in the eyes of the Lord? యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎప్పటి వరకు? యెహోయాదా తన ఆత్మీయ తండ్రి బ్రతికున్నన్ని రోజులు he was a faithful king. In fact, the subtitle here says Joash repairs the temple, or we can say Joash restored the temple. So what was going on? Let me give you the context. What was going on is people were offering blood sacrifices. People were not giving glory to Jehovah. People had their own ways. People had their own style of living. People had their own style of functioning. But God chose Joash. If we take a look at the background of Joash's story, Joash was just an infant when his father, King Ahaziah of Judah, he was murdered. యోవాషు తండ్రి హత్య గావించబడతాడు. So what happens is his grandmother Athaliah tries to kill everyone. She tries to kill everyone because she wanted to rule. తన రక్త సంబంధికులని కూడా చంపివేస్తుంది. ఇలాంటి సమయంలో Joash's aunt,
spares Joash's life. యోవాషు వారి ఆంటీ గారు యోవాషుని భద్రపరుస్తుంది. అండ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ హీ వాజ్ హిడెన్ ఇన్ ద టెంపుల్ ఫర్ 7 years. 7 సంవత్సరములు యోవాషు ఆ టెంపుల్లోనే ఉంటాడండి. హీ వాజ్ సేఫ్ దేర్. అఫ్ కోర్స్, yes, he was confined to the temple. Right now we all are confined to our homes. We pretty much cannot go outside. We all are in a shutdown, a total shutdown. Yes, there are essential workers, we have some allowances, but still in general we are in total shutdown. We are confined to our home. We are confined to 4 walls. 4 గోడల మధ్యలో మనం ఉన్నాము. Joash was also in the same way in the temple, but he was hidden by his aunt for 7 years. Like Moses was hidden in a box. జమ్ము పెట్టెలో మోషేని భద్రం చేస్తారు. He was confined in a box. And the journey was not easy for Moses as well. And the journey might not be that easy for Joash as well. He was just in the temple. But the positive thing is, there was God. There was God's presence in the temple. People were coming to the temple. They were offering sacrifices. They were thanking God. And Joash was in a safer place. At 7 years, Jehoiada, the high priest, he reveals the fact that the king's son, Joash, is still alive. So then, that's how he becomes the king at 7 years. This is the background. And in 2nd verse, Joash did what was right in the eyes of the Lord. He was conscious. He was doing whatever was right in the eyes of the Lord. దేవుని దృష్టిలో యథార్థముగా ఉన్నవన్నీ కూడా తను జరిగించుకుంటూ వచ్చారు. మన జీవితంలో ఎన్నిసార్లు మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటాం? How often do we stop and say, Lord, I am doing my own thing. I don't want to do my own thing. I want to do what it is in your will. మీ చిత్తంలో ఏది ఉందో అది జరిగించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ఎంతమంది మనలో అడుగుతారు? బట్ జోయాష్ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. అండ్ హీ వాజ్ రిపేరింగ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని పనిలో ఉన్నాడు. ఆ మందిరమును బాగు చేస్తున్నాడు. ఎంత ఆశీర్వాదం అండి. మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ బీన్ మిస్సింగ్ ద శాంక్చురీ దట్ యు గో టు. మనం వెళ్ళే మందిరాలు, ఆ శాంక్చురీని మనం మిస్ అవుతూ ఉంటాం. ఆదివారం వచ్చిందంటే ఎంత సంతోషముగా మనం వెళ్ళి పరిచర్య చేస్తూ, కార్పెట్స్ వేస్తూ, చైర్స్ క్లీన్ చేస్తూ, అంత ఆల్టర్ని సిద్ధం చేస్తూ, ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ సిద్ధం చేస్తూ, సమాజముగా ఏకముగా మందిరాల్లో కూడి ఆరాధించే అనుభవాన్ని మీలో చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఐఎమ్ మిస్సింగ్. బికాజ్ ఈవెన్ సేవకులకు కూడా ఇది ఒక కష్టకాలమైన సమయము, కష్టతరమైనటువంటి సమయం. ఎందుకంటే ఎప్పుడు ప్రయాణాలు, పరిచర్య, వర్తమానాలు, సువార్త సభలు, సంఘ బిడ్డలను చూచుకోవడం, 1-on-1. ఎందుకంటే అవర్ కల్చర్, వి గో బై 1-on-1, 1 ఫ్యామిలీ అట్ ఎ టైం. కుటుంబాలని కలుసుకోవడం, ప్రార్థన చేయడం, ప్రార్థన అవసరాలను పంచుకోవడం, ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ స్ట్రేంజ్ థింగ్ ఫర్ అస్. నాట్ మెనీ ఆఫ్ అస్ ఆర్ యూజ్డ్ టు ఆన్లైన్ సర్వీసెస్ బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ do not have the access to internet, but still we have to thank God for the technology that we all can meet and hear his voice. So he was doing great. Joash was relatively a good king. Why was Joash a good king? Because he rejected idolatry. However, high places were not taken away. Sacrifices were still happening. But when it comes to the temple, Joash was doing his part. And the temple needed funds. Here in the context, the temple needed funds. The temple needed money or gold or silver
these materialistic things so that they could repair the temple. If you look into the context, there were 3 sources of incomes happening: payments from the census of the male Israelites, and the money that a man's heart prompts him. Like how we go into the temple, how we go into the church, and God puts something in our heart when we listen to a testimony, or when we listen that our church is doing something, we feel in our heart to sow something. So this is how the finances were going on. But Joash, a great king, a faithful king, he did his part. He organized everything and he repaired his temple, and that itself is a great testimony. We have to note a point here that revival lasted all the days of Jehoiada. తన ఆత్మీయ తండ్రి బ్రతికున్నంత కాలము, ఆ 40 సంవత్సరాలు ఆయన పరిపాలించినటువంటి పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన. He was an excellent ruler because he had his spiritual leader behind him. He had his spiritual father who was backing him up. నేనున్నాను యోవాషు, నేనున్నాను, you go ahead. The revival lasted until Jehoiada passed away. తన ఆత్మీయ తండ్రి మరణించడము మనం ఇక్కడ 24వ అధ్యాయంలో చూస్తాము. If we see 2 Chronicles chapter 24 verse 15, now Jehoiada was old and full of years, and he died at the age of 130. He lived for 130 years. 130 సంవత్సరాలు యోవాషు యొక్క ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ నాయకులు యెహోయాదా. He lived for 130 years. He was buried with the kings in the city of David because of the good he has done in Israel for God and his temple. మందిరము కొరకు యోవాషుని కనిపెట్టుకొని ఉన్నాడు 40 సంవత్సరాలు తన పరిపాలనలో. ఆత్మీయ తండ్రి మరణించాడు. దుఃఖమే. It is really hard to digest the loss of our leader, the loss of our beloved ones, the loss of our beloved spiritual father or spiritual leader. మనల్ని ఆత్మీయ జీవితంలో నడిపించినటువంటి వారు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దాన్ని జీర్ణించుకోవడం మనకు కష్టమే. It might have been hard for Joash to digest the fact that now he has to rule without his spiritual father. ఇన్ని సంవత్సరాలు అయితే ఆత్మీయ తండ్రి గారు వెనకాల నుండి నడిపించారు. నేనున్నాను, నీవు ధైర్యముగా నిర్ణయాలు తీసుకో. దైవికంగా జరిగాయి. The temple was being restored and repaired and everything was good. The spiritual father, he dies at the age of 130. ఇప్పటి వరకు మనము చూసింది యోవాష్ యొక్క నీతి, తన రాజ్యము, ఎలా దేవుని మందిరమును ఆయన బాగు చేసుకుంటూ వచ్చారని. ఈ ఫస్ట్ 16 వర్సెస్, 2వ దినవృత్తాంతాలు 24, మొదటి 16 అధ్యాయాలు కూడా యోవాషు యొక్క పరిపాలన, దేవుని కొరకు ఏమేమి చేశాడు. ఈ యవన బిడ్డ 7 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. 47 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆత్మీయ తండ్రి మరణించాడు. ఈ 47 సంవత్సరాలు కూడా గొప్ప పరిపాలన. ఆ 40 years were blessed times in the life of Joash. But the interesting thing here is what happens next. Verse 17, after the death of Jehoiada, the officials of Judah came and paid homage to the king, and he listened to them. They abandoned the temple of the Lord, the God of their ancestors, and worshipped Asherah poles and idols. Because of their guilt, God's anger came on Judah and Jerusalem. ఎంత ఆశ్చర్యం అండి. ఆత్మీయ తండ్రి మరణించిన వెంటనే యోవాషు దగ్గర
ఆ రాజ్యములో పనిచేస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా యోవాషు దగ్గరికి వచ్చి తన మనసును పాడు చేస్తారు. తన మనసును పాడు చేయడమే కాకుండా అప్పటి వరకు ఎంతో కష్టపడి సరిచేసినటువంటి ఆ మందిరము 17వ వాక్యము, యెహోయాద చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని ఆయన కోపము వచ్చెను. God was displeased with Joash because Joash turned his back on God. How easy it is to spin away from the Lord. How easy it is to walk away from his righteousness. How easy for us it is to just spin away from the track that God has laid. దేవుని మార్గము నుండి విడిచి వెళ్ళిపోవడము ఎంత ఈజీ అండి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు బలహీనతలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతారు. ఎవరైతే కండిషన్ బేస్డ్గా ఆత్మీయ జీవితంలోనికి వచ్చారో, నాకు ఏదో జరుగుతుందని, అద్భుతాలు జరుగుతాయని, స్వస్థతలు జరుగుతాయని, లేక కేవలం మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కోసం వచ్చినటువంటి వారు దేవుడు శ్రమకాలము గుండా నడిపించినప్పుడు పక్కకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు గొప్ప పేరు సంపాదించినటువంటి Joash turns his back on God and God was displeased with Joash. God was displeased, and you know what God does? Always remember, when God is displeased with someone, when something is not right, God will send an indication or God will send a warning. ఒక హెచ్చరికను పంపిస్తారు దేవుడు. God sends warnings. God speaks with us. He speaks through his word, through his servants, through dreams and visions, through songs. Our God is a God who speaks with us. He sends a warning right away to Joash. You know who comes to Joash? Zechariah comes to Joash. Who is Zechariah? ఈ జకరియా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ జకరియా ఎవరంటే తన ఆత్మీయ తండ్రి యొక్క కుమారుడు. Joash's spiritual father Jehoiada, who went to be with the Lord, his son Zechariah was sent by our Lord to warn Joash. Joash, something is not right. You have turned away from the Lord. Come back, my friend, come back. యోవాషు వెనుకకు తిరిగిరా, నువ్వు చేస్తుంది తప్పు అని యోవాషును హెచ్చరించడానికి దేవుడు ఒక ప్రవక్తని పంపిస్తాడు. Zechariah comes to Joash. Then the Spirit of God came on Zechariah, son of Jehoiada the priest. He stood before the people and said, "This is what God says. Why do you disobey the Lord's commands? You will not prosper because you have forsaken the Lord and he has forsaken you." ఎంత చక్కని మాట. అప్పుడు దేవుడు అతని యాజకుడగు యెహోయాద కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడనెను. Yes, he conveys the warning to Joash. Zechariah the prophet, Joash's spiritual father's son, conveys the warning sign to Joash. You know what happens? Joash was angry. He already turned his back towards the God of Abraham, Isaac and Jacob.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. హీ టర్న్స్ హిస్ బ్యాక్. ఆ వార్నింగ్ని తను స్వీకరించాడు. మెనీ ఎ టైమ్స్ వీ ఇన్ అవర్ లైఫ్స్, when a spiritual leader or when a prophet listens to God's voice, and if a prophet confronts us, it might be our sin, it might be our walk with Christ. Many of us hate confrontations, though they are good for us. Though the confrontation is done in a loving way, we hate confrontations. But when God sends a warning, it is good to obey. దేవుడు హెచ్చరికను పంపించినప్పుడు ఆ హెచ్చరికకు లోబడి మరలా వెనుకకు తిరిగి దేవుని దగ్గరకు వచ్చేయాలి. Now Joash has everything. He has power. He's a very strong man, a strong-headed man. He has everything. He can do anything. తన ప్రాణమును తీసివేయచ్చు. He has everything. And see what Joash does. Verse 21. But they plotted against him, and by order of the king they stoned him to death in the courtyard of the Lord's temple. King Joash did not remember the kindness Zechariah's father Jehoiada has shown him, but killed his son, who said as he lay dying, "May the Lord see this and call you to account." 21వ వచనమును మనం గమనించినట్లయితే, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. Joash was not thankful. He couldn't look back and thank his spiritual father, or he couldn't look back and thank his spiritual father's son, or he couldn't look back and thank God for sending a warning. It is a blessing for us if we listen to his warning and come back to him. There is a term called reconciliation, and God gave chance for Joash to get reconciled with him, to come back and have fellowship with him. But Joash plotted against his spiritual leader's son, and they stoned Zechariah, the humble prophet of the Lord. తన దాసుని ప్రవక్తను రాళ్ళు రువించి చంపిస్తాడు. ఎంత అహంకారం అండి! రాజ్యం ఉంది కదా, రాజును కదా, అన్నీ ఉన్నాయి కదా. ఒకప్పుడు ఏమీ లేదు, 7 సంవత్సరాల వయసులో తెలివి లేదు, జ్ఞానము లేదు, ఆత్మీయ తండ్రి లేకపోతే పరిపాలన చేయలేని పరిస్థితి. ఆత్మీయ తండ్రి మరణించాడు. దేవునికి అవివేకంగా, దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేశాడు. వార్నింగ్ని పంపించాడు, లెక్క చేయలేదు. ప్రవక్తని రాళ్ళు రువించి చంపిస్తాడు జోవాష్. And God now was so angry at Joash. First he was displeased. He sends a warning. Joash orders his people to stone Zechariah. And now God is so upset with Joash. He did give him a chance. He did send a warning. Joash turned his back, and now God is angry. And what happens? What happens next is interesting. Verse 24. Although the Aramean army had come with only few men, the Lord delivered into their hands a much larger army, because Judah had forsaken the Lord, the God of their ancestors. Judgment was executed on Joash. When the Arameans withdrew, they left Joash severely wounded.
his officials conspired against him for murdering the son of Jehoiada, the priest, and they killed him in his bed. So he died and was buried in the city of David, but not in the tombs of the kings. చిన్న దండుగా వచ్చి జోవాషును చంపివేస్తారు శత్రువులు. God allows Joash's enemies to kill him. How interesting it is. The first 16 verses speaks so good about Joash, a faithful king, a loyal king, a king at 7 years of age. 7 సంవత్సరాల వయసులో రాజు. కానీ ఆ ఆఖరి వచనాలు చదివినప్పుడు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఇంతలా దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తారా? ఇంతగా దేవుణ్ణి దూషిస్తారా? ఒక సేవకుణ్ణి హత్య చేసేదాకా వెళ్తారా? అంటే దేవుడు అంటే భయం లేదా? లెక్క లేదా? ఏమన్నా చేయొచ్చా? God did not give us license to kill. Joash was not thankful. He killed his own spiritual leader's son. And he was accountable. God has judged him. God said yes to Joash's enemies to take his life. And he has lost everything. ఘనత పోయింది. రాజుల దగ్గర కాదు, అతన్ని పాత పెట్టింది రాజుల దగ్గర కాదు. ఘనత లేదు. Probably they didn't even consider him as a king when it comes to the end of chapter 24. What can we all learn from the life of Joash? 24వ అధ్యాయము, ఇందులో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి? చాలామంది మనలో కూడా విశ్వాస జీవితంలోనికి క్రొత్తగా దేవుని నమ్మినప్పుడు బాప్తిజం తీసుకొని దేవుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఒక మందిరానికి అటాచ్ అయ్యి ఒక కాపరి దగ్గర ఉంటూ స్టార్టింగ్ డేస్లో నమ్మకంగానే ఉన్నామేమో, ఆ మొదటి రోజుల్లో బాగానే ఉన్నామేమో, కానీ ఘనత రాగానే, ఐశ్వర్యం రాగానే దేవునికి దూరం అయ్యామేమో. యోవాషు వలె దేవుడిచ్చినటువంటి అవకాశమును వ్యర్థము చేసుకొని దేవునికి వీపు చూపించేవారు ఉన్నారేమో ఇప్పటికీ కూడా. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ జోవాష's లైఫ్? Maybe some of us have turned our backs on God. Maybe some of them who are watching this live message, maybe some of us have spinned away from the Lord. I have graduated from Elim Bible Institute in New York. When we were in Bible Institute, yes, we have leaders. Like when we go through some stuff, we have leaders who we can go and approach. We can get counseling. They can pray over us. There are chapels happening, worship sessions happening, classes happening. We are in a continuous rapport with God. And what happens after graduation? For 3 years, you go do your Bible course and everything. And all of a sudden you graduate and you come out of the Bible school. So what happens is we have our wings now. We can do whatever we want. There will be no curfews. There will be no people to look after us. Now there are no leaders. Yes, there are leaders, but once you live on campus, it's a different thing. And now it is easy to spin away from the Lord. ఆత్మీయ నాయకులు ఉన్నంత వరకు ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రతి వారము మందిరానికి వెళ్తున్నాము, ఏదో ఒక కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేవు, ఇంట్లోనే ఉన్నాం. And this is a very precious time. It is easy to spin away from the Lord. దేవుని మార్గము నుండి పక్కకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది. సులువుగా పాపము చేసేటువంటి అవకాశం ఉంది. సులువుగా చిక్కుల్లో పడి నశించిపోయేటువంటి అవకాశం ఉంది. యోవాషు వలె మనం ఉండకూడదు. చిన్న వయసులో దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. బట్ జస్ట్ లుక్ హౌ హీ హాస్ టర్న్డ్ హిస్ బ్యాక్. హీ వెంట్ ఆన్ టు మర్డర్ హిస్ స్పిరిచువల్ ఫాదర్ సన్. తన ఆత్మీయ నాయకుని కుమారుణ్ణి చంపిస్తాడు. లేరా ఈ రోజుల్లో ఇలాంటి వారు? సేవకులం అని చెప్పుకుంటూ, దేవుని పని చేస్తున్నాం అని చెప్పుకుంటూ
భయంకరమైనటువంటి కార్యకలాపాలు చేసేవారు లేరా అంటే ఉన్నారు. బట్ దెన్ హూ విల్ జడ్జ్ దెమ్? గాడ్ విల్ జడ్జ్ దెమ్. రిమెంబర్, గాడ్ సెండ్స్ వార్నింగ్స్ టు పీపుల్. ఇఫ్ వీ ఒబే టు ద వార్నింగ్, ఇఫ్ వీ కమ్ బ్యాక్ టు గాడ్, we are in a safer zone. But if we don't obey, if we go on and keep on doing the same things that displeases God, we will definitely see God's anger. Who is your Jehoiada? ఈ వాక్యం వింటున్న వారికి ఒక ప్రశ్న. మీ జీవితంలో మీ యెహోయాదా ఎవరు? మీ ఆత్మీయ నాయకులు ఎవరు? లాక్డౌన్లో ఉన్నారు, చాలా సమయం ఉంది. ఒకసారి వెనుకకు తిరిగి ఆలోచన చేయండి. మీ జీవితంలో ఎవరెవరు మిమ్మల్ని ఇంపాక్ట్ చేశారు? ఇట్ మైట్ బి యువర్ సండే స్కూల్ టీచర్, ఇట్ మైట్ బి యువర్ స్కూల్ టీచర్, ఇట్ మైట్ బి యువర్ పాస్టర్, ఇట్ మైట్ బి యువర్ యూత్ లీడర్, ఇట్ మైట్ బి యువర్ బ్రదర్. హౌ అబౌట్ యూ జస్ట్ టెక్స్ట్ దెమ్ టుడే? హౌ అబౌట్ యూ send them a letter saying thank you for being there for me. Joash failed to do that. యెహోయాదా చనిపోయిన తర్వాత you know what he would have done? When God sent a warning, he could have obeyed. He could have asked for forgiveness. Thank you Zechariah, thank you for coming to me, thank you for reaching out. Yes, I'm ready to get reconciled with God. No, Joash didn't say that. ఒకవేళ యోవాష్ అలా అని ఉంటే ఆ 24వ అధ్యాయము ఆఖరి మాటలు వేరేలా లిఖించబడి ఉండేవేమో. మీ జీవితంలో మీ ఆత్మీయ నాయకులు ఎవరు? నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు. బీ థ్యాంక్ఫుల్. ద బైబిల్ క్లియర్లీ సేస్ జోయాష్ వాజ్ నాట్ థ్యాంక్ఫుల్. హీ వాజ్ నాట్ థ్యాంక్ఫుల్ టువర్డ్స్ హిస్ స్పిరిచువల్ లీడర్. ఆర్ వి థ్యాంక్ఫుల్? People keep on complaining. Whether there is a shutdown, there is no shutdown. Whether there is lockdown, no lockdown. We see people who are always complaining. It is astonishing to know that very few people are talking about the second coming of Jesus Christ. How many of us are ready for His second advent? How often do we speak about the second coming of Jesus Christ? How often do we share to somebody about the second coming of Jesus Christ? Instead of sharing the warning, instead of sharing the second coming of Jesus Christ, we are still complaining. Some complain, oh, I'm unable to take my dog out for walking. Yes, I love pets, you know. I have a dog too. But when do we stop complaining? When do we put a full stop to complaining? The people of Israelites kept on complaining. They've been eyewitness to the mighty miracles done by our God. But at times they kept on complaining. Do not complain. Be thankful. Just look back and see who have helped you. మీ జీవితంలో నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు. నేను ఆత్మీయంగా పైకి తీసుకొచ్చినటువంటి వారిని మర్చిపోకు. విశ్వాస జీవితంలో పడిపోయినప్పుడు భుజము మీద చెయ్యి వేసి నీకు నేను ఉన్నాను, నీతో కలిసి ప్రార్థన చేస్తాను అని నేను ముందుకు నడిపించినటువంటి నాయకులని మర్చిపోకు. యోవాషు మర్చిపోయాడు, నశించిపోయాడు. మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు, దేవుని మందిరాన్ని బాగు చేశాడు. కానీ సమయం వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేయకూడదు. దేవునికి ఇంకా దగ్గర అవుదాం. లెట్ us be closer to Him. Let us be thankful to Him. Let us thank Him for what He has done. Even in these circumstances, let us just thank Him. Let us be loyal. Let us be faithful. Let us not be like Joash. We all have a race in front of us. We have to faithfully run. నమ్మకముగా, విశ్వాసముగా
పరిగెత్తుతానే ఉండాలి. పరిచర్యను తుదముట్టించాలి. నా పరుగుని కడముట్టించి తిని అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. ఎస్, దిస్ రేస్ మైట్ బీ టఫ్. దిస్ రన్నింగ్ రేస్ మైట్ బీ టఫ్. We might be exhausted. We might be drained out. But remember one thing. There is a God. And God is good. The spiritual leader in my life, Pastor Chris Ball from New York, he always says there is a God. Yes, there is a God. Irrespective of the situation, there is a God. And there are leaders in my life too who I look back and just thank God. నా జీవితంలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, ఆత్మీయ నాయకులు ఉన్నారు, who have impacted me in a good way. And I'm thankful to them. Are you thankful to your leader? Are you thankful to your spiritual parents? మీ ఆత్మీయ తల్లిదండ్రులకు కృతజ్ఞులై ఉన్నారా? కృతజ్ఞులై ఉందాం. Let us be faithful. If you are a backslidden Christian, this is a great opportunity. Jesus loves you. Come back. Come back to Him. Get reconciled to Him. He loves you. He loves you and He is ready to forgive you. తన చేతులను చాపాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. వెనకకొచ్చేయి. ప్రియ యవనస్తుడా, పాపములో ఉంటే వెనకకొచ్చేయి. వచ్చేసేయి దేవుని దగ్గరికి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించునుగాక. దేవుడు మిమ్మల్ని పోషించునుగాక. అండ్ రిమెంబర్, హీ ప్రొవైడ్స్, హీ లీడ్స్, హీ గైడ్స్ అండ్ హీ సేవ్స్ us. He saves his people. And who are his people? We are His church. We are the body of Christ and we are His people. He will protect us. He will bring us out of this pandemic. He will bring us out of this calamity. And very soon we all will gather in our sanctuaries and praise Him. త్వరలోనే అందరము మరలా మందిరాలలో సమాజముగా ఏకముగా కూడి ఆయనని ఆరాధించబోతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పాదముల దగ్గరికి వస్తున్నాను. యోవాషు జీవితమును గూర్చి కొన్ని మాటలు ధ్యానించాం. ఈ వర్తమానమును విన్నటువంటి వారి హృదయంలో, వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయండి. కష్టాలలో ఉన్న వారిని దర్శించండి. భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని దర్శించండి తండ్రి. కష్టకాలంలో ఉన్నాము, కార్యము జరిగించండి. లార్డ్, ఐ ప్రే ఫర్ ఆల్ ద ప్రెసిడెంట్స్ అండ్ ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ అండ్ ఆల్ ద వరల్డ్ లీడర్స్, as even they are going through a rough time in their ruling. Give them wisdom, give them knowledge, give them grace. నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రుల గురించి నాయన జ్ఞానము దయచేయండి, కృప చూపించండి. ఈ వైరస్ను నాశనము చేయండి. ప్రజలను కాపాడండి. ప్రజలను మరలా మీ వైపుకు తిప్పండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రక్షణను కాపాడుకొని, సాక్ష్యమును కాపాడుకొని, ఆత్మీయ జీవితమును కాపాడుకొని మీ కొరకు సాక్షిగా బ్రతికే కృప దయచేయండి. సకల మహిమగణత మీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఐ వాంట్ టు once again thank everyone who has joined in this live program. Thank you Stephen, thank you Abhishek, Rajesh garu, thank you Pastor Santosh, thank you Reverend Vinod garu, thank you for watching. Ramesh garu, thank you. Advik, thank you. Hey Ricardo, thank you. Sudhir uncle, thank you.
Jarman Bhai, thank you. Thank you. Mummy, thank you. Sister Parimala, thank you for watching. Brother Vijay Robert, praise the Lord. Praise the Lord, Daddy, thank you. Hey, Suranjali, thank you. Thank you for tuning all the way from America. Thank you. Thank you. Thank you, Sudeep. Thank you, Brother Steve. Emmanuel Uncle, thank you. Yovana, Timon, James, thank you. Thank you, Vijaya Dada, for watching. Brother Daniel, thank you. Hanumant Garu, thank you. Harish Garu. Shama is watching all the way from EBI, thank you. Bachi, thank you. Anna. Ramesh, thank you. Charles, good to see you, thank you. Hearty, thank you. Chandramoli garu, thank you, and praise the Lord. Praise the Lord. Vivek garu, praise the Lord. Paul garu, praise the Lord. Thank you, Brother Emmanuel. Thank you, Srikanth. Anil garu, thank you. Vinay Anna, thank you. Komu Sagar garu, Ai garu, Marnathandi. Isaac garu, thank you. Jitendra Anna, thank you. I just want to thank you. Thank you all. Pastor Honas, thank you. Professor Nathan, thank you for watching. Pastor Ken, thank you. Finney brother, thank you everyone. Thank you everyone for watching. God bless you all. And I want to specially thank Merlin Medias, Brother Merlin and Michael Narsapur. I've been locked down here in Narsapur. God has blessed me with a baby boy on March 17th, and as you all know, from March 22nd we all have been in a total shutdown here in India. Let us all pray for the world, especially as many of my friends have joined from America. We are praying for America, especially for President Donald Trump, because even he might have going through a rough season. We are praying, may God give him grace as he is ruling in this very tough time. Thank you everyone for watching. God bless you. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.